నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. పశ్చిమాసియా మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. తీవ్ర ఉత్కంఠ రేపుతున్న పరిస్థితుల మధ్య అమెరికా సైన్యం ఇరాన్ భూభాగంపై విరుచుకుపడింది. శాంతి చర్చలు జరుగుతున్న వేళ అగ్రరాజ్యం తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇరు దేశాల మధ్య ఎప్పుడైనా యుద్ధం ముగిసిపోవచ్చని భావిస్తున్న తరుణంలో ఈ దాడులు జరగడం గమనార్హం. చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ తన డ్రోన్లను ప్రయోగించడమే ఈ వివాదానికి కారణమైంది. అంతర్జాతీయ నౌకల ప్రయాణానికి ఇరాన్ వన్ వే అటాక్ డ్రోన్లు పెద్ద ముప్పుగా మారాయని యుఎస్ సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే అమెరికా వైమానిక దళం తక్షణమే రంగంలోకి దిగి ఇరాన్కు చెందిన 4 డ్రోన్లను గాల్లోనే కూల్చివేసింది. అంతటితో ఆగకుండా ఇరాన్ తీర ప్రాంత నిఘా వ్యవస్థను దెబ్బతీయడమే లక్ష్యంగా భారీ ఎయిర్ స్ట్రైక్ నిర్వహించింది. అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్లోని గురుక్ నగరం, వ్యూహాత్మక కేష్ము ద్వీపంలో ఉన్న కోస్టల్ సర్వేలెన్స్ రాడార్ కేంద్రాలపై క్షిపణులతో దాడి చేశాయి. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థ, గ్రౌండ్ స్టేషన్లు, ఇతర సైనిక లక్ష్యాలను అమెరికా విజయవంతంగా ధ్వంసం చేసింది. భవిష్యత్తులో ఇరాన్ నుంచి ఎలాంటి దాడులు జరగకుండా అడ్డుకోవడానికి ఈ ఆత్మరక్షణ చర్యలు చేపట్టినట్లు యుఎస్ మిలిటరీ ప్రకటించింది. అంతర్జాతీయ జలాల్లో నౌకను స్వేచ్ఛను కాపాడడానికి తమ దళాల రక్షణ కోసం ఎంతటి చర్యలకైనా వెనకాడబోమని అమెరికా తేల్చి చెప్పింది. ఈ వైమానిక దాడులకు ఇరాన్ కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించింది. కువైట్లోని అమెరికా ఎయిర్ బేస్ ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఐఆర్జీసీ బలగాలు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. ఈ దాడులను కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా అడ్డుకుంది. తమ గగనతలంలోకి దూసుకొచ్చిన ఇరాన్ క్షిపణులను గాల్లోనే పేల్చివేసినట్లు కువైట్ రక్షణ శాఖ వెల్లడించింది. బహ్రెయిన్లోని ప్రమాద హెచ్చరిక సైరన్లు మోగడంతో అక్కడి బలగాలు పూర్తిగా అప్రమత్తమయ్యాయి. సిరిక్ ద్వీపంలో ఉన్న టెలికాం టవర్లపై అమెరికా దాడి చేసినందుకే తాము ఈ ప్రతిదాడికి దిగినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. ముఖ్యంగా అమెరికా దాడులు జరిగిన కేష్ము ద్వీపంలో ఇరాన్ భారీ అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీని నిర్మించింది. హార్ముజ్ జలసంధిని అదుపు చేయడానికి ఇరాన్ ఇక్కడి నుంచే యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగిస్తోంది. ఇక్కడ గడా 380, సిల్క్ వార్మ్ క్షిపణులతో పాటు 800 కిలోమీటర్ల పరిధి ఉన్న ఖియామ్-1, ఖైబర్ షెకన్ బాలిస్టిక్ క్షిపణులను ఇరాన్ మోహరించింది. ఈ మిసైల్ సిటీని నియంత్రించడం కోసమే అమెరికా ఇక్కడి రాడార్ వ్యవస్థలను టార్గెట్ చేసింది. పశ్చిమాసియాలో ఇంత పెద్ద ఎత్తున ఘర్షణలు జరుగుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం దీనిపై చాలా భిన్నంగా స్పందించాడు. ఇరాన్ వ్యవహారం చాలా బాగా సాగుతోందని వ్యాఖ్యానించాడు. తాము ఇరాన్ నుంచి చాలా త్వరగా బలంగా బయటకు వస్తామని చెప్పాడు. శాంతి ఒప్పందం రూపంలోనో లేదా కఠినమైన మార్గంలోనే ఈ వివాదాన్ని ముగిస్తామని ప్రకటించాడు. కఠినమైన మార్గమే తమకు చాలా సులువైన మార్గమని ట్రంప్ హెచ్చరించాడు. ఇరాన్ వద్ద ప్రస్తుతం యుద్ధం మొదలైనప్పటి కంటే కేవలం 21% క్షిపణులు మాత్రమే మిగిలి ఉన్నాయని ట్రంప్ అంచనా వేశాడు. ఇరాన్ నాయకులు ఒప్పుకోవడానికి ఇష్టపడని కొన్ని కఠినమైన నిబంధనల వల్లే శాంతి ఒప్పందం ఆలస్యమవుతోందని, వారికి మరో మార్గం లేదని స్పష్టం చేశాడు. అమెరికా ఫ్రీజ్ చేసిన $24 బిలియన్ ఇరాన్ నిధులను విడుదల చేస్తేనే ఒప్పందం కుదురుతుందని ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ తీవ్ర ఉద్రిక్తతలు ఎటు దారితీస్తాయోనన్న ఆందోళన ప్రపంచ దేశాలలో వ్యక్తమవుతోంది.